अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले सदाशिवपेट मंडल में कोनपुर गांव में टीआरएस पार्टी की हिमायत याफ्ता उम्मीदवार पटोला विजयलक्ष्मी गांव में बड़े पैमाने पर मुहिम चला रही, ये कहते हुए कि वो लोगों को उनके निशान बल्ले यानी कि बैट के निशान पर वोट देकर बड़ी अक्सरियत से नवाजेंगे। పట్లోల విజయలక్ష్మి టిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్గా చేస్తున్నాను. బ్యాట్ గుర్తు ఓటు వేసి అత్యధికతో గెలిపించాలని కోరుతున్నాను. నమస్కారం. నేడు స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి పటోలా విజయలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. వారి యొక్క గుర్తు బ్యాట్ గుర్తు. కోనాపూర్ గ్రామంలో 10 వార్డు స్థానాలు ఉన్నాయి. ఆ వార్డు స్థానాలకు కూడా అభ్యర్థులు ఉన్నారు. విజయలక్ష్మి గారు పోటీ చేయడంలో కోనాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు లేకుండే. వాళ్ళు వచ్చిన తర్వాత కానీ, శోభారాణి గారు వచ్చిన తర్వాత కానీ కోనాపూర్ గ్రామంలో 90% సీసీ రోడ్లు పూర్తి చేయబడ్డాయి. అందులో మురికి కాలువలు కూడా ఒక 60% పూర్తి చేయబడ్డాయి. దానిలో స్కూల్లో పల్లె ప్రకృతి కింద శ్మశాన వాటిక, వైకుంఠధామం, మన స్కూల్ ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాల్స్, గ్రామంలో మిగతా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విజయలక్ష్మి గారి గుర్తు బ్యాట్ గుర్తుపై ఓటేసి కోనాపూర్ గ్రామ ప్రజలు ఆశీర్వదించవలసిందిగా ప్రజలను కోరుతున్నాం. గెలిచిన తర్వాత గ్రామంలో 100% పనులు పూర్తి చేస్తామని చెప్పేసి విజయలక్ష్మి ద్వారా పూర్తిగా హామీస్తున్నాం. ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారు మరియు మాజీ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో గత పాలకవర్గంలో మా యొక్క కోనాపూర్ గ్రామము జిల్లాలో ఉత్తమ అవార్డు 2 సార్లు కూడా తీసుకోవడం జరిగింది. ఈసారి జిల్లాలే కాకుండా రాష్ట్ర స్థాయిలో అవార్డు కోసం ప్రయత్నం చేస్తాం. కనుక కోనాపూర్ గ్రామ ఓటర్లు కూడా గమనించాలి. అభివృద్ధి అనేది ముందుంచి ఖచ్చితంగా వాగ్దానాలు చేసిన దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కోనాపూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కోనాపూర్ ఓటర్లు ఓటు వేసే ముందు అభ్యర్థులను ఎవరు ఎట్లా ఉంటారో ఒకసారి పునరాలోచించి ఓటు వేయాలని చెప్పేసి ప్రజలను కోరుతూ, జై హింద్, జై తెలంగాణ. విజయలక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.